గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూసుకున్నట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడో వాడు రక్షింపబడును. కాబట్టి ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనకు అన్యులకు క్రైస్తవులకు ఏం తేడా ఉంది? వాళ్ళకు ఏమన్నా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకు రక్షణ కోసం దేనికి వెళ్తారు? హాస్పిటల్, డాక్టర్ను, ఇంకా వాళ్ళ టెంపరీ సాటిస్ఫాక్షన్ అలాంటి పార్కులకు, సినిమా హాల్లకు వెళ్తారు. కానీ క్రైస్తవులు ఏం చేస్తాడు? ప్రార్థన పూర్వకంగా మన మనవులు తెలియజేసుకోవాలి. చూడండి, పెద్ద పెద్ద ప్రవక్తలే కానీ దానిలో ఏం చేసిండు? సింహ గుహలో ప్రార్థన మీదనే విశ్వాసం ఉంచండి. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? సింహం నోలను మూడపడ్డాయి. కాబట్టి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు వాడేవాడు వారు రక్షింపబడును. చూడండి, ప్రస్తుతం ఉన్న ప్రపంచం మూవ్ అవుతుందంటే క్రీస్తు పాదాల చింతకి నుండి ప్రార్థన చేసిన వాళ్ళు మాత్రమే ఇవన్నీ కనిపెట్టారు. ఏంటి? ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా టెలిఫోను, ఫ్లైట్, ఇవన్నీ కనుగొన్నది. కాబట్టి ప్రార్థన చేయడో రక్షింపబడతాడు. వై ఆదం క్రియేటెడ్. ఆదం ఎందుకు సృష్టించబడ్డాడు? దేవుని స్తుతించడానికి. వాళ్ళకు స్తుతి లేనప్పుడు ఏదైనా తోట నుంచి బయటకు పడేసారు. కాబట్టి మీరు వేసేది వృత్తి పనే కావచ్చు, బిజినెసే కావచ్చు, మీరు వేసేది ఏ పని అయినా పర్లేదు, జాబే కావచ్చు, మినిమం డైలీ 3 hours. ఎందుకంటే మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో సాధారణ దుష్టుడు అపవాది గర్జన సింహం అంటాడు. 1 పేతురు 5:8 చదవండి. దుష్టుడు అపవాది గర్జన సింహం వలె ఉంటాడు. ఏదో ఒక రకంగా పడగొట్టాలని చూస్తాడు. కాబట్టి మనం పడిపోకుండా ఉండాలంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి. అప్పుడే మనకు రక్షణ. లేకుంటే కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు చాలా వస్తాయి. మళ్ళీ ఇంకొకటి, మన శత్రువుని జయించాలంటే ఎలా? బయలు ప్రవక్తలు ఉన్నారు కదా, గౌతమ బుద్ధుడు కానీ, కార్ల్ మార్క్స్, అలెగ్జాండర్ ది గ్రేట్, మెనీ ప్రాఫిట్స్, చాలామంది ప్రవక్తలు వాళ్ళు కీడును కీడు చేత జయించారు. కానీ యేసుక్రీస్తు మాత్రం ఒక్కడు మాత్రమే కీడును మేలు చేత జయించాడు. మనం చూసుకున్నట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయము చివరి వచనం 12వ అధ్యాయం 21వ వచనము. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. కాబట్టి మన శత్రువును జయించాలంటే వానికి ఆకలి ఉంటే భోజనం పెట్టాలి. మన తల మీద నిప్పులు కుప్పలు పోసినట్టు అవుతుంది. చూడండి, యేసుక్రీస్తు వచ్చిన యూదులను రక్షించడానికి వచ్చాడు. చేతుల్లో మెగులు కొడతాడు, దీవిస్తాడు. కాళ్ళలో మెగులు కొడతాడు, దీవిస్తాడు. తలకు ముళ్ళ కిరీటం, దీవిస్తాడు. చివరికి రాజు అయ్యాడు, యూదులకు రాజు. కాబట్టి ఇప్పుడు కూడా క్రీస్తు యూదులను రక్షిస్తూనే ఉన్నాడు. ఎంత ప్రేమ చూడండి. కాబట్టి కీడును కీడు చేత కాక మేలు చేత జయించాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే మేలు చేయటందుకు విసుకగా ఉండాలన్నమాట. ఒక స్టోరీ ఉంది కదా, ఒక పక్షి చెట్టుపై నుండి నీళ్ళలో వస్తుంది. నీళ్ళ చీమ మునిగిపోతున్నప్పుడు ఆకు తెంపేస్తుంది. ఆకు మీద చీమ ఎక్కి గడ్డ కచ్చేస్తుంది. అదే మరి వేటగాడ పక్షిని చంపాలని చూసినప్పుడు చీమ పోయి కాటేస్తుంది. అంటే మనం మేలు చేస్తే మనకు మేలు. కాబట్టి క్రీస్తు ఏం చేసిండు? యూదులను రక్షించడానికి తన ప్రేమను చూపించిండు. కాబట్టి మీరు పనిచేసే స్థలంలో మీ యజమాని పైన కానీ, మీ కింద వర్కర్స్ పైన క్రైస్తవుడు అంటే ఇప్పుడు ఒక చక్రంలో చెరుకు రసం ఉంటుందా? పై చక్రం 2 కింద చక్రం నడుస్తున్నప్పుడు మాత్రమే అందులో నుంచి రసం వెళ్తుంది. కాబట్టి మనలో ఉన్న ప్రేమ చూపించాలి. పైన బాస్కి, కింద వర్కర్స్కి పైన ఒత్తిడి, ఇద్దరి మధ్యలో ఒత్తిడి ఉంటుంది. మనం ప్రార్థన చేసుకోలేకపోయినాం అనుకో, మన బాసును కఠినపరిచి హృదయాన్ని అప్పుడప్పుడు రకరకాల కోపడతారు, ప్రమోషన్ ఇవ్వలేకపోతారు. అయినా కానీ దీవించాలి. నా ఆత్మీయ జీవితంలో నేను కొలీగ్స్తో పాటు చాలా వర్క్ పని చేస్తున్నాను. నా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినప్పుడు 2-3 జీతాలు నాకు పెరగలేదు. మరి వాళ్ళకంటే ఎక్కువ వర్క్ నేనే ఇస్తాను. కానీ నా బాసును శపించలేను, దీవించిన. ప్రభువా మరి అతని హృదయాన్ని కఠినపరిచిన, అతన్ని దీవించిన అని శపించలేదు. నెక్స్ట్ మంత్లో డబుల్ బోనస్ వచ్చింది. వాళ్ళకి ఎంత రావాలో అంతకంటే 2 ఇచ్చిండు. కాబట్టి మనం మీరు చేస్తున్న స్థలంలో
మీ బాస్ మిమ్మల్ని హీనంగా చూసిన, మీ కింది వాళ్ళు మిమ్మల్ని హేళన చేసిన, ఏం చేయాలి? దీవించాలి, శపించద్దు. యేసయ్య సువార్త చేస్తున్నప్పుడు ఏం చేసిండు? ఎంతోమంది హేళన చేస్తారు, అయినా కానీ ఆ హేళనను దీవిస్తూ ముందుకెళ్ళాడు. నోవాహు ఓడ నిర్మించుకున్నప్పుడు అందరు హేళన చేస్తారు, అయినా కానీ వాళ్ళని దీవిస్తూ ముందుకెళ్ళాడు. ఓకే, మనం ఫలించాలంటే మనం ముందుకెళ్ళాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి, మీరు ఎక్కువ ప్రేమ కలిగి ఇతరులను దీవిస్తూ ముందుకెళ్ళండి. యేసయ్య చూడండి, యేసయ్య ముఖం మీద ఉమ్మి వేస్తారు, అయినా కానీ సిలువ మోపిస్తారు కల్వరి కొండపైకి. కింది నుంచి కొండ పైకి అసలు నడవలేరు. కొండ ఎక్కాలంటేనే చాలా కష్టం, కానీ కింద నుంచి కొరడా దెబ్బలు కొడతారు, ఇటు సిలువనేసి మోపిస్తారు. నడచడమే చాలా కష్టం, సిలువ వేసి మోసుకోవడం ఇంకా కష్టం. ఆ సిలువ వేసి మోస్తుండగా ఇంకా కొరడా దెబ్బలు కొడతారు. చూసారా ఎన్ని కష్టాలు యేసయ్యకు? కొండ ఎక్కాలి, సిలువ మోయాలి, కొరడా దెబ్బలు తినాలి. అయినా కానీ క్రీస్తు తన ప్రేమను చూసిండు. తండ్రి వీరేం చేయించున్నారు వాళ్ళని క్షమించడం కానీ శపించలేదు. కాబట్టి క్రైస్తవాత్మీయులు మనం ఇతరులను దీవిస్తాం కానీ శపించదు. మనకు మేలు చేసే వాళ్ళని దీవిద్దాం, కీడు చేసే వాళ్ళని కూడా దీవిద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ షో యువర్ కైండ్నెస్ ఆన్ యువర్ నైబర్. ప్రైజ్.